హాయ్ హలో, నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. నేను అన్నవరం వెళ్తున్నానండి. ఇది మల్కాజ్గిరి స్టేషన్ అన్నమాట. రేపు అక్కడ వ్రతం చేయించుకుందామని బయలుదేరుతున్నాము, నేను మా హస్బెండ్. రేపు అక్కడ అన్నవరంలో ఏమేమి చేస్తాము ఏంటి అంతా వీడియో తీస్తాను, కంపల్సరీ వాచ్ చేయండి. ఓకే. అన్నవరం వచ్చేసామండి. మార్నింగ్ 4:30కి ట్రైన్ దిగాము. పైకి వచ్చేవారు 5 అయింది. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇదన్నమాట. ఎంత కలగా ఉంది చూడండి. లాకర్ల వద్ద భద్రపరుచుకుని మీ చెప్పుల స్టాండ్ల వద్ద భద్రపరుచుకుని ఆలయ పవిత్ర. ఇదంతా డే వ్యూ. శివుడు స్లోగా వస్తున్నాడు. ఇవాళ స్వామివారి రథయాత్ర అంట. ఇవాళ స్వామివారి రథయాత్ర. ఇలాగా స్వామివారి గోపురం ముందు రథాన్ని అలంకరించి పెట్టారు. పల్లకి సేవ అవుతుంది. స్వామివారి పల్లకి. అలా జనం ఉన్నారండి. ఇదిగోండి స్వామివారి రథం. గుడి బయట ఇలా పెద్ద రావి చెట్టు ఉందండి. దీని కింద అందరూ దీపారాధన చేసుకుంటున్నారు. హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ. ఇలా గుడి చుట్టూ ఒక్కొక్క విగ్రహం ఉందన్నమాట చెట్టు చుట్టూ. ఇవాళ సండే కదా, చాలామంది ఉన్నారు. ఇలా శివుడు అందరు దీపారాధన చేసుకుంటున్నారన్నమాట. విఘ్నేశ్వరుడు, ఇలా సుబ్రహ్మణ్య స్వామి చక్కగా దీపాలు కొనుక్కొని ఇక్కడ వెలిగించుకుంటున్నారన్నమాట. లోపల వ్రతం అది చాలా బాగా చేసుకున్నాము. గుడి ప్రాంగణంలో ఇలాగా గోశాల కూడా ఉంది. చక్కగా గోపూజ చేసుకోవచ్చు. ఇలా ఆవులు ఉన్నాయన్నమాట. స్వామి అమ్మవార్ల విగ్రహం చూడండి ఎంత బాగున్నాయి, కలగా ఉన్నాయి. ఇక్కడ ప్రాంగణంలో ఒక పక్కకున్నాయి అన్నమాట. గుడి పై నుంచి వ్యూ ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇదండి నా వన్డే అన్నవరం దర్శనము. మా దర్శనం అది చాలా బాగా జరిగింది. మేము మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. నైట్ 7 o'clockకి అన్నవరం నుంచి ట్రైన్ ఉంది. మేము కొండ దిగిన తర్వాత గ్రామదేవత గుడికి కూడా వెళ్ళాము. ఆ పిక్ కూడా యాడ్ చేస్తాం, కంపల్సరీ వాచ్